హలో ఎవరీబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ని రివ్యూ చేద్దాం బేస్డ్ ఆన్ సిపిఆర్ అండ్ ఇచ్ముకు ఇండికేటర్ ప్రకారం. అలాగే ఆప్షన్ చైన్ ఆటను కూడా అనాలిసిస్ చేద్దాం. ఇక నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే నిన్న మనం డిస్కషన్ చేసినట్టు ఆప్షన్ చైన్ ఆట ప్రకారం గ్యాప్ డౌన్లో ఓపెన్ కావడానికి ఛాన్సెస్ ఉందని చెప్పి డిస్కషన్ చేయడం జరిగింది. ఎగ్జాక్ట్గా అలానే గ్యాప్ డౌన్లో ఓపెన్ కావడం జరిగింది. ఫస్ట్ క్యాండిలే నియర్లీ ఒక 100 పాయింట్స్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి సో మళ్ళీ అది అప్ సైడ్ అయితే రావడం జరిగింది. మళ్ళీ లేటర్ పీరియడ్లో మనం ఏదైతే మార్చి 8 లో ఉంటుందో సో 15,671 అనేలో దాన్ని బ్రేక్ చేసుకుంటూ ఇంకా కొంచెం అంటే కిందికైతే రావడం అయితే జరిగింది. సో మన సిపిఆర్ స్ట్రాటజీ ప్రకారం అయితే సో మనం ఇక్కడ ఒకవేళ ఈ ఏరియాలో ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయకూడదు. ఎందుకంటే ఈ క్యాండిల్ ఏదైతే థర్డ్ క్యాండిల్ ఉంటుందో ఈ థర్డ్ క్యాండిల్ అనేది బాడీ అనేది మోర్ దెన్ 50% కింద ఉంటేనే ట్రేడ్ తీసుకోవాలి. చూడండి, ఇది ఫేక్ అవుట్ జనరల్గా. అంటే ఇక్కడ ఒకసారి లాస్ట్ టైం నిన్నటి రోజున సపోర్ట్ ఒకసారి తీసుకుంది, ఆల్రెడీ గతంలో సపోర్ట్ తీసుకున్నది కాబట్టి సో మళ్ళీ ఒకసారి ఇక్కడ డెఫినెట్గా పెండింగ్ ఆర్డర్స్ ఉంటాయని చెప్పి అందరు ఇక్కడ అంటే ట్రాప్ కావడానికి అవకాశం ఉంటుందని చెప్పి చూడండి. జస్ట్ అంటే ఈ లోని ఒక 12 పాయింట్స్ డౌన్ సైడ్ తీసుకొచ్చి సో మళ్ళీ ఒక నియర్లీ ఒక 200 పాయింట్స్ అప్ సైడ్ అయితే తీసుకెళ్ళడం అయితే జరిగింది. మళ్ళీ అక్కడ నుంచి 200 పాయింట్స్ డౌన్ సైడ్ కూడా ఎఫ్ఐఎల్ తీసుకురావడం జరిగింది. సో ఇదేమో మన డిఐఎల్ బై చేయడం జరిగింది. ఇదేమో సో మళ్ళీ వాళ్ళు ఆఫ్టర్నూన్ సెషన్ రాగానే సో వాళ్ళు మళ్ళీ సెల్ చేయడం అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో డైలీ వాళ్ళు ఇదే జరుగుతుంది. మార్నింగ్ అవర్స్లో మన వాళ్ళు అంటే ఒక సెషన్లో ఒకలాగా ఉంటుంది డైరెక్షన్, దానికి ఆపోజిట్లో ఆఫ్టర్నూన్ సెషన్ అనేది ఉండడం అయితే జరుగుతుంటుంది. సో కాబట్టి చూడండి, అంటే ఈ మధ్య కాలంలో హైలీ వాలటైల్గా ఉండడం అయితే జరుగుతూ ఉన్నది. సో ఎనీహౌ ఈ ఎఫ్ఐఎల్ సెల్ చేసడం ఆపే వరకు సో మార్కెట్లో ఇలాంటి అనిశ్చితి ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. సో కాబట్టి కంపల్సరీ స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ సో పర్ఫెక్ట్ ట్రేడ్ ఎంట్రీస్ లభిస్తేనే ట్రేడ్ తీసుకుంటే బెటర్. సో ఇక మన సిపిఆర్ స్ట్రాటజీస్ ప్రకారం అయితే ఇక్కడ నేరో సిపిఆర్ వచ్చింది కాబట్టి సో మనం ప్రీవియస్ డే హైను ప్రీవియస్ డే లో బ్రేక్అవుట్ అయితేనే ట్రేడ్ తీసుకుంటాం. బట్ ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది, ఇది పర్ఫెక్ట్ క్యాండిల్ అయితే కాదు. ఎందుకంటే మోర్ దెన్ 50% కింద క్లోజ్ అయితేనే ట్రేడ్ తీసుకుంటాం, అలాంటిది లేదు కాబట్టి సో ఇక్కడ నాట్ ట్రేడ్. సో నెక్స్ట్ లేటర్ పీరియడ్లో మన సిపిఆర్ స్కాల్పింగ్ స్ట్రాటజీ ప్రకారం ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది. సో ఇది స్టాప్ లాస్ అవుతుంది. దీనికి టార్గెట్ 1:1. సో ఇది అచీవ్ కావడం అయితే జరిగింది ఫస్ట్ టైం. సెకండ్ టైం వచ్చేసి ఇక్కడ ఇదే సిపిఆర్ స్కాల్పింగ్ స్ట్రాటజీ ప్రకారం ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ ఇది అవుతుంది. సో దీనికి 1:1 టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. ఇక మళ్ళీ మూడోసారి కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ సిపిఆర్ను బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళింది కానీ దీని హై పైన మనకు ట్రేడ్ ఆపర్చునిటీ అయితే లభించలేదు. సో కాబట్టి బై సైడ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. మళ్ళీ లేటర్ పీరియడ్లో మళ్ళీ ఇక్కడ సిపిఆర్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ రావడం జరిగింది. ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ ఇది అవుతుంది. దీనికి 1:1 ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. అంటే ఈ అన్నిట్లలో మోర్ దెన్ 1:1 పైన అచీవ్ కావడం అయితే జరిగింది. బట్ మనం డిస్కషన్ చేసిన స్ట్రాటజీ ప్రకారం 1:1 ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. పర్టికులర్గా ఇంకా సిపిఆర్ విడ్త్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటే ఇంకా అది ఎక్కువ పర్ఫెక్ట్ వర్కౌట్ అవుతుంది. బట్ ఈ హైలీ వోలటైల్లో కూడా ఇదైతే మన స్ట్రాటజీ అయితే వర్కౌట్ అయితే కావడం అయితే జరిగింది. ఇక సప్లై డిమాండ్ జోన్స్, మనం ఇవ్వబడిన జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే ఇక్కడ మనం ఒక జోన్ అయితే ఇక్కడ డిమాండ్ జోన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇది 2 జోన్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి అంటే జోన్ ఇన్సైడ్ ద జోన్ ఇవ్వడం జరిగింది. సో అది పర్ఫెక్ట్గా వర్క్ అవ్వడం అయితే జరిగింది. ఎంట్రీ పాయింట్ ఏదవుతుంది, స్టాప్ లాస్ అనేది ఈ క్యాండిల్కు అంటే కన్ఫర్మేషన్ క్యాండిల్తో ట్రేడ్ చేసుకుంటాం కాబట్టి సో ఎంట్రీ పాయింట్ ఇదవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇదవుతుంది. సో ఇక్కడ నుంచి మనకు 1:2 టైమ్స్ ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. ఇక సెల్లింగ్ జోన్ విషయానికి వస్తే ఇక్కడ ఒక సెల్లింగ్ అంటే ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంది కదా. సో ఈ సప్లై జోన్ అనేది యాక్చువల్గా ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్, ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది స్టాప్ లాస్ అవుతుంది. ఇక్కడ స్టాప్ లాస్ అయితే ఇట్టుకోవడం జరిగింది. సో అంటే ఈ స్టాప్ లాస్ అనేది చాలా తక్కువగా ఉన్నది చూడండి, అందుకే కన్ఫర్మేషన్ క్యాండిల్ తోటి ట్రేడ్ తీసుకోమని చెప్తుంటాను నేను. సో ఈవెన్ దో ఇక్కడ స్టాప్ లాస్ ఎక్కువ ఉన్నప్పటికీ సో ఇక్కడ ఇది వర్కౌట్ కావడం జరిగింది, ఇక్కడ ఫెయిల్ కావడం జరిగింది. అంటే సో మనం కన్ఫర్మేషన్ క్యాండిల్ తోటి తీసుకుంటాం కాబట్టి చాలా తక్కువ సందర్భాల్లో మనకు అంటే స్టాప్ లాస్ అయితే మనకు హెవీగా ఉండదు. కొన్ని సందర్భాల్లో మాత్రమే పెద్దగా ఉంటుంది, మిగతా అన్ని సందర్భాల్లో మాత్రం స్టాప్ లాస్ అనేది చిన్నగా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. రేపటి రోజున ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంది, అలాగే ఇక్కడ ఒకటి డిమాండ్ జోన్ కూడా ఉండడం అయితే జరిగింది. సో ఇది రీసెంట్గా మనకు ఫామ్ అయిన కొత్త స్వింగ్లో కాబట్టి సో డెఫినెట్గా
దీనికైతే ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ దీనిపైన ఇక్కడ గ్యాప్ అప్ లోపల అయితే ఇది డెఫినెట్గా సపోర్ట్గా యాక్ట్ అవుతుంది. సో ఈ సపోర్టు కొన్ని సందర్భాల్లో ఫెయిల్ కావడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. నిన్న అంటే ఈ రోజు టెస్ట్ చేయడం జరిగింది, నిన్న కూడా ఆల్మోస్ట్ దగ్గర వరకు రావడం జరిగింది, గతంలో మొన్న ఒకసారి కూడా టెస్ట్ చేయడం జరిగింది. సో కాబట్టి ఇది మల్టిపుల్ టైమ్స్ ఈ సపోర్ట్ లెవెల్స్ని టెస్ట్ చేసినప్పుడు ఆ సపోర్ట్ జోన్ అనేది వీక్ కావడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. అలా వీక్ అయ్యే సందర్భంలో అయితే మాత్రం డెఫినెట్గా నెక్స్ట్ దాన్ని టచ్ అనేది డెఫినెట్గా అక్కడ అంటే సపోర్ట్ తీసుకోకుండా ఫెయిల్ కావడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. సో కాబట్టి కొంచెం కాషియస్గా ఉండండి. సో కాబట్టి ఈ రెండు లెవెల్స్ సప్లై జోన్ యాక్ట్ అవుతుంది, ఇది డిమాండ్ జోన్గా అంత ప్రాబబిలిటీ అయితే ఉండదు, బట్ సో మార్క్ అయితే చేసుకోండి. దీని కింద ఇంకొకటి డిమాండ్ జోన్ ఉంది, సో దీన్ని కూడా మార్క్ చేసుకోండి. ఆప్షన్ చైన్ డాటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాల్ సెల్ వచ్చేసి 16 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,800 దగ్గర బిల్డప్ అయింది. నిఫ్టీ అప్సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి 15,800 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా యాక్టివ్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్నెస్ అనేది కంటిన్యూ కావడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నవి. పుట్ సైడ్ డాటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,600 దగ్గర ఉంది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,300 దగ్గర ఉండడం జరిగింది. నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ బిల్డప్ అయింది. సో ఇది కూడా ఈక్వల్గా ఉన్నది కాబట్టి సో ఈ రెండు స్ట్రాంగ్ సపోర్ట్ జోన్స్గా యాక్టివ్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే ఇక్కడ కూడా సమ్వాట్ మనకు షార్ట్ బిల్డప్ కనబడుతుంది. షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి పాజిటివ్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో వీళ్ళు నెగిటివ్ అంటున్నారు, వీళ్ళు పాజిటివ్ అంటున్నారు, ఓవరాల్గా సైడ్ వేస్ ఉండడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. అలాగే ఈ రోజున మనకు నారో సిపిఆర్ రావడం జరిగింది. సో రేపు ఒకవేళ వైడ్ సిపిఆర్ రావడానికి కూడా ప్రాబబిలిటీ ఉన్నది కాబట్టి ఒకవేళ వైడ్ సిపిఆర్ వస్తే డెఫినెట్గా సైడ్ వేస్ ఉండడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. ఒకసారి చూద్దాం రేపటి సిపిఆర్ ఎలా ఉందో. రేపటి సిపిఆర్ ఇలా ఉన్నది, అంటే ఇది మరీ వైడ్గా ఏమైతే లేదు, సో మరీ నేరో కూడా లేదు, యావరేజ్గా ఉన్నది కాబట్టి సో కొంచెం అటు ఇటుగా ఉండడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. సో చూడండి, సో ట్రెండింగ్ ఉండడానికే పాసిబిలిటీ ఉన్నది, ఎందుకంటే మరీ వైడ్గా అయితే ఏమీ లేదు. సో కాబట్టి ట్రెండింగ్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. చూద్దాం, మరీ అట్లా అని చెప్పి మరీ కంప్లీట్గా ఇవాళటి నేరో సిపిఆర్ అంతా కూడా లేదు కాబట్టి సో యావరేజ్గా ఉంటుంది. చూడండి, ఇచ్చిముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ఫ్యూచర్ కుమో బేరిష్లో ఉన్నది కాబట్టి సో ట్రెండ్ అనేది డౌన్ ట్రెండ్. సో ఇక రేపటి రోజున సినారో ఈ హై అనేది అంటే నిన్నటి హై అనేది బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్తే నెక్స్ట్ ఈ 16,200 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఫస్ట్ రెసిస్టెన్స్. సెకండ్ రెసిస్టెన్స్ వచ్చేసి ఈ 16,500 వరకు వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి అప్ సైడ్లో. ఇక్కడ డౌన్ సైడ్లో వచ్చేసి సో మనకు ఎఫ్ఐ డాటా కానీ ఇదంతా మనకు డౌన్ సైడ్ చూపెడుతుంది కాబట్టి సో ఇన్ కేస్ ఈ లో ఏదైతే మనం ఇది స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అనుకుంటున్నాం కదా, సో ఈ జోన్ అనేది ఇన్ కేస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఈ జోన్ కింద ట్రేడ్ అయింది అనుకోండి, సో డెఫినెట్గా నెక్స్ట్ 15,000 ఎక్కడి వరకు 450 వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఇన్ కేస్ ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయితే 15,350 వరకు కూడా రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నది. సో అది ఇక్కడ ఉన్నది, 1 సెకండ్. సో నెక్స్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంది, ఈ లెవెల్ ఉంటుంది కాబట్టి సో ఇది 450 దగ్గర ఉన్నది. నెక్స్ట్ ఇన్ కేస్ అది బ్రేక్ అయితే 350 దాకా కూడా రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ఈ 4 లెవెల్స్ను పైన 2 లెవెల్స్ కింద 2 లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే సేమ్ యాజ్ యూజువల్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది. సో మళ్ళీ తర్వాత షార్ట్ కవరింగ్ అయితే రావడం అయితే జరిగింది. సో సేమ్ 15 మినిట్స్ తర్వాత సో ఇక్కడ కూడా ట్రాపింగ్ క్యాండిల్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ యావరేజ్ సిపిఆర్ రావడం జరిగింది. యావరేజ్ సిపిఆర్ వచ్చినప్పుడు ఈ రెండు దగ్గరనే ఉండడం జరిగింది. సో ఇక్కడ ట్రేడ్ అంటే ఇక్కడ తీసుకోకుండా ఎప్పుడైతే దీని కింద మోర్ దెన్ 50% బాడీ రెడ్ కలర్ క్యాండిల్ మనకు అంటే బెరిష్ క్యాండిల్ క్లోజ్ అయితేనే సో మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేస్తాం. సో అలాంటి అవకాశం అయితే ఇక్కడ రాలేదు. సో మళ్ళీ ఇక్కడ నుంచి సో అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. మళ్ళీ సేమ్ ఎంత అప్ సైడ్ వెళ్ళిందో అంతే డౌన్ సైడ్ కూడా రావడం అయితే జరిగింది. సో చూడండి, అంటే సచ్ ఏ హ్యూజ్ వోలటాలిటీ అయితే మార్కెట్లో మనకున్నది. సో కాబట్టి సో ఇలాంటి సందర్భంలో స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోకపోతే, పర్ఫెక్ట్ ట్రేడ్స్ తీసుకోకపోతే మనం హ్యూజ్ లాస్ కావడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. ఎనీహౌ సో మన సిపిఆర్ స్ట్రాటజీస్ ప్రకారం అంటే ఇక్కడైతే ఆపర్చునిటీ లభించలేదు. సో ఈ రీజన్ దగ్గర నెక్స్ట్ మనకు ఇక్కడ ఒక అవకాశం అయితే లభించింది. సో ఇక్కడ
మనకు సిపిఆర్ స్కాల్పింగ్ స్ట్రాటజీ ప్రకారం ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ ఇది అవుతుంది, దీనికి 1:1 ఇక్కడ ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఈ బ్యాంక్ నిఫ్టీలో మనకు సో ఫుల్ టార్గెట్ అయితే అచీవ్ కాలేదు. సో లేటర్ పీరియడ్లో డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. సో ఎందుకు మీరు ఇక్కడ నుంచే మార్కెట్స్ అనేటివి ఎందుకు రిటర్న్ అయినాయి, సో ఇక్కడ నుంచే ఎందుకు రిటర్న్ అయినాయి అని చెప్పి ఆలోచిస్తే, సో ఇక్కడ వీక్లీ సిపిఆర్ ఉన్నది, అట్ ద సేమ్ టైం మంత్లీ సిపిఆర్ ఉంది. మంత్లీ S1 అయితే ఇక్కడ ఉండడం జరిగింది. సో అందుకోసమే అని చెప్పి ఇక్కడ నుంచే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ, అంటే ఇటు మనం లెఫ్ట్ సైడ్ చూసినప్పుడు సో ఈవెన్ దో నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ ఇక్కడ ఎలాంటి రెసిస్టెన్స్ లేదు. సో జనరల్గా మనకు ఇక్కడ ఇది రెసిస్టెన్స్ అవుతుంది. సో మార్కెట్స్ అనేవి ఇక్కడ నుంచి ప్రైస్ యాక్షన్ ప్రకారం ఇక్కడ నుంచి రివర్స్ కావాలి, కానీ ఈ మధ్యలో నుంచే రివర్స్ కావడం జరిగింది. ఎందుకు అని ఆలోచిస్తే, సో ఇక్కడ వీక్లీ సిపిఆర్ ఉన్నది, మంత్లీ సిపిఆర్ ఉన్నది. ఇక పర్టికులర్గా చెప్పాలంటే ఎగ్జాక్ట్గా ఇదే లొకేషన్ దగ్గర మంత్లీ సిపిఆర్ అయితే ఉండడం జరిగింది. 1 సెకండ్. సో చూడండి, సో ఇది మంత్లీ సిపిఆర్. చూడండి, మంత్లీ సిపిఆర్ నుంచి రివర్స్ అయితే కావడం అయితే జరిగింది. సో ఇది వీక్లీ సిపిఆర్, ఇది మంత్లీ S1, ఇది వీక్లీ S1. సో ఇది సారీ ఇంకా వీక్లీ S2 కావచ్చు. ఇది వీక్లీ S2, ఇదేమో కిందిదేమో మంత్లీ S1. చూడండి, సో ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ నుంచి రివర్స్ కావడం అయితే జరిగింది. సో అంటే మనం ట్రేడ్ చేసేటప్పుడు సో మంత్లీ వీక్లీ కూడా సో మన చార్ట్ మీద ఉంటే ఇంకా బెటర్ రిజల్ట్స్ అయితే ఉంటుంది. సో చార్ట్ మీద కాకుండా కూడా అట్లీస్ట్ ఒకసారి మనకు ఆ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పి మనకు ఒక ఐడియా ఉంటే బెటర్ అయితే ఉంటుంది. చూడండి, సో జనరల్గా అయితే ఈరోజు వితౌట్ అంటే ఇక్కడ ఎలాంటి లాజిక్ లేకుండా రివర్స్ అయితే కావడం జరిగింది. ఎందుకు రివర్స్ అయిందని చూస్తే, సో ఇక్కడ మంత్లీ సిపిఆర్ అయితే ఉండడం అయితే జరిగింది, మంత్లీ S1 ఉండడం అయితే జరిగింది. ఇంకా సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే, నిన్న మన ఇవ్వబడిన జోన్స్, సో ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఇవ్వడం జరిగింది. ఈ జోన్ అనేది అంటే దీని కింద ఓపెన్ అయ్యి దీన్ని క్రాస్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళింది, మళ్ళీ ఒకసారి డౌన్ సైడ్ రావడం జరిగింది. సో కాబట్టి ఈ జోన్ అనేది మళ్ళీ ఒకసారి అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. కాబట్టి ఈ జోన్ అనేది ఫెయిల్ కావడం అయితే జరిగింది. సో యాక్చువల్గా 15 మినిట్స్ తర్వాత మనకు ఎలాంటివి రాలేదనుకోండి ఒక విధంగా చెప్పాలంటే. సో లేటర్ పీరియడ్లో ఇక్కడ కింద ఒక జోన్ ఉంది, బట్ ఈ జోన్ వరకు అయితే రీచ్ కాలేదు, కాబట్టి మనం దీన్ని అవాయిడ్ చేస్తాం. లేటర్ పీరియడ్లో మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ ఒక జోన్కి అయితే వెళ్ళడం జరిగింది. ఎగ్జాక్ట్గా ఈ జోన్ నుంచి చూడండి, సో మనం రివర్సల్ క్యాండిల్ వచ్చే వరకు వెయిట్ చేద్దామని చెప్పాము. రివర్సల్ క్యాండిల్ అనేది పర్టికులర్గా ఈ క్యాండిల్లో రావడం అయితే జరిగింది. ఎంట్రీ పాయింట్ ఏదవుతుంది, స్టాప్ లాస్ సింపుల్గా ఇక్కడ ఉంటుంది. ఓన్లీ స్మాల్ రిస్క్ రివార్డ్ అనేది సో ఇంత రావడం అయితే జరిగింది. చూడండి, సో ఇలా కన్ఫర్మేషన్ క్యాండిల్ తోటి స్మాల్ రివార్డ్ తోటి ట్రేడ్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా రేపటి రోజున వచ్చేసి, సో ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంది, ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంది, అలాగే ఇక్కడ ఒక స్మాల్ డిమాండ్ జోన్ ఉంది. సో ఇక్కడ ఒక పెద్ద డిమాండ్ జోన్ ఉంది, అంటే హెవీ స్టాప్ లాస్ ఉంది. కాబట్టి సో ఈ రెండు మనకు లెవెల్స్గా వర్క్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి సో కింది జోన్నే కన్సిడర్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. ఏది ఏమైనా కన్ఫర్మేషన్ క్యాండిల్ తోటి ట్రేడ్ తీసుకుంటే ఒక బెటర్ రివార్డ్ అయితే ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. బట్ యాక్చువల్గా ఈ జోన్ అవసరం లేదు, కానీ ఎందుకు నేను డ్రా చేస్తున్నానంటే ఇక్కడ పర్ఫెక్ట్ రెండు మార్బోజు అంటే ఈ క్యాండిల్స్ మధ్యలో సింగిల్ బేస్ క్యాండిల్ ఉంది. సో కాబట్టి డెఫినెట్గా అంటే ఎక్కువ ప్రాబిలిటీ ఉంటుంది. కానీ ఈ జోన్కు పైన ఇక్కడ ఇంకొక జోన్ ఉంది, కాబట్టి ఇది లెవెల్ ఓవర్ లెవెల్ వర్క్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ ఇది అంటే ఈ జోన్ ఎప్పుడు వర్క్ అవ్వడానికి అవకాశం ఉంటుందంటే, సో ఎప్పుడైతే గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి అంటే ఈ రీజియన్లో ఇక్కడ అంటే ఆల్రెడీ ఈ డిమాండ్ జోన్లో కానీ ఇక్కడ ఎక్కడైనా కానీ ఓపెన్ అయింది అనుకోండి, గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే సో ఈ లెవెల్కి వచ్చినప్పుడు ఇది రెసిస్టెన్సీ యాక్ట్ అవుతుంది. అదర్వైజ్ లేదు అంటే మనం ఇవ్వబడిన ఇక్కడ ఈ జోన్లో ఓపెన్ అయింది అనుకోండి, సో డెఫినెట్గా ఈ జోన్ అనేది ఈజీగా బ్రేక్ చేసుకుంటూ ఈ జోన్ వరకు ట్రావెల్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో అప్పుడు అది డిమాండ్ జోన్గా యాక్టివ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. అందుకోసం అని చెప్పి ఈ జోన్ కూడా డ్రా చేసుకోండి. ఇన్ కేస్ దీనికి దగ్గరలో ఓపెన్ అయితే దీనికి పెద్దగా సిగ్నిఫికెన్స్ అయితే ఏమీ ఉండదు. ఇన్ కేస్ దీనికి కొంచెం దూరంలో ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా ఇది వర్క్ అవ్వడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డాటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ కాల్ సైడ్లో వచ్చేసి 34 దగ్గర ఉంది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 33.5 దగ్గర ఉండడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది సో ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ 33.5 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా యాక్టివ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఓవరాల్ సినరీ చూసినట్టయితే షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్ ఉండడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంది. ఇక పుట్ సైడ్లో చూద్దాం. పుట్ సైడ్లో చూసినప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 33 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 32 దగ్గర ఉండడం అయితే జరిగింది.
బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి ఈ లెవెల్ 33 లెవెల్ అనేది మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ కావడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి సో పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో వీళ్ళు నెగిటివ్ అంటున్నారు, వీళ్ళు పాజిటివ్ అంటున్నారు, ఓవరాల్గా సైడ్ వేస్ ఉండడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. చూద్దాం ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం చూద్దాం. ఇక ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం అయితే డౌన్ సైడ్లో ఉన్నది. సో అంటే డౌన్ సైడ్లో వచ్చేసి అంటే ఏదైతే మార్చిలో నిఫ్టీలో టెస్ట్ చేయడం జరిగింది, బ్యాంక్ నిఫ్టీలో టెస్ట్ చేయడం అయితే జరగలేదు. సో కాబట్టి ఈ ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ వచ్చింది కాబట్టి సో ఈ లో బ్రేక్ చేసింది అనుకోండి, డెఫినెట్గా 100% ఈ లెవెల్ని టెస్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఒక స్ట్రాంగ్ డిమాండ్ జోన్ అయితే ఉంటుంది. సో డైరెక్ట్ అంటే ఇక్కడ ఇది ఏమీ పనిచేయదు, డైరెక్ట్ ఇక్కడికి రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ దగ్గర వరకు రావడం జరిగింది. సో ఇన్ కేస్ ఈ కొంచెం అంటే ఈ జోన్ కింద స్లైట్గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే సో నెక్స్ట్ మన టార్గెట్ అనేది ఈ లెవెల్ వరకు ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఆ లెవెల్ వచ్చేసి 32,500 నుంచి 32,150 రేంజ్ అయితే ఉండడం అయితే జరిగింది. ఒక 350 పాయింట్స్ రేంజ్ అయితే ఉండడం అయితే జరిగింది. కాబట్టి సో ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ జోన్గా యాక్ట్ అవుతుంది. సో మన నెక్స్ట్ టార్గెట్ డౌన్ సైడ్లో ఈ లెవెల్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇక అప్ సైడ్లో వచ్చేసి సో ఎప్పుడైతే గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఫస్ట్ టార్గెట్ అనేది సో నిన్నటి క్యాండిల్ యొక్క హై అవుతుంది. సెకండ్ టార్గెట్ అనేది ఈ గ్యాప్ అనేది బార్డర్ జోన్గా యాక్టివ్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ రెండు జోన్స్ అప్పర్ సైడ్లో రెసిస్టెన్స్గా యాక్టివ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి ఈ జోన్స్ని మార్క్ చేసుకోండి. ఇక ఎఫ్ఐ డాటాను చూస్తే యాజ్ యూజువల్ సో వీళ్ళు మళ్ళీ అంటే కంటిన్యూగా సెల్లో ఉండడం జరిగింది. సో 4,500 crores వీళ్ళు నెట్ సెల్లో ఉండడం జరిగింది. మన వాళ్ళు నియర్లీ 4,000 crores వీళ్ళు నెట్ బైలో ఉండడం జరిగింది. సో కాబట్టి మార్కెట్స్ అనేది యాజ్ యూజువల్గా బేరిష్ మోడ్లోనే కంటిన్యూ అవుతాయి. సో కాబట్టి ఎవ్రీ సెలాన్ అంటే మనకు ఒక స్వింగ్ అంటే ఒక హై మనకు కంటిన్యూగా వస్తుంటే సో అక్కడ ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ కోసం చూస్తే బెటర్గా అయితే ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఇవాళ చూడండి ఒక నిఫ్టీలో ఒక 200 పాయింట్స్ అప్, మళ్ళీ ఒక 200 పాయింట్స్ డౌన్ సైడ్ రావడం అయితే జరిగింది. సో అలాంటి సో మనం సెలాన్ రైజ్గా మన వ్యూ ఉంటేనైతే బెటర్ అంటే ఈ ప్రస్తుతం ఉన్న మార్కెట్లో. ఒక ఇంట్రాడే పర్పస్లో ఈ స్టాక్స్ను వాచ్ లిస్ట్లో తీసుకోండి. నారో సిపిఆర్ ఉన్న స్టాక్స్ కాబట్టి ట్రెండింగ్ ఉండడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.